చాలామంది అమ్మా నాన్నలు బిడ్డల్ని ఇలా మాట్లాడుతుంటారు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, లేదా ఇంకొక సందర్భాల్లో. ఏమన్నా తెలుసా? అనవసరంగా పుట్టావురా నువ్వు, ఇంకొకరు అక్కతో ఆపేసుకుంటే బాగుండేది, ఒక తమ్ముడితో ఆపేసుకుంటే బాగుండేది, అనవసరంగా కన్నావు నిన్ను మూడోవాన్ని, అనవసరంగా కన్నావు నిన్ను మూడోదాన్ని, ఇద్దరితో. ఎవడ్రా నువ్వు ఆపుకోవడానికి? Who are you to stop their life on this earth? ఆ బిడ్డ యొక్క జీవనాన్ని, జననాన్ని ఆపటానికి నువ్వెవరు? నీ చేతుల్లో ఏం లేదు, శూన్యం తప్ప. ఏ బిడ్డ జీవితం వ్యర్థం కాదు. పుట్టిన ఏ ఒక్కడు పొరపాటున పుట్టినవాడు కాదు. యువర్ సన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, యువర్ డాటర్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. అనుకోకుండా పుట్టినోడు కాదు ఎవరు కూడా, అనుకోకుండా జన్మించిన వాళ్ళు కాదు ఎవరో కూడా. దేవుడు అనుకొని, దేవుడి ప్రణాళికలో ఉండి, దేవుని ఏర్పాట్లో ఉండి, దేవుడి చిత్తంలో ఉంటేనే ఒక ప్రాణం ఈ భూమి మీద అడుగు పెడుతుంది. నెవర్ స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ నెగటివ్ వర్డ్స్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు మాటలు మాట్లాడు. అనవసరంగా కన్నాము, పనికి రాకుండా ఉన్నావు, పనికి రాకుండా బతుకుతున్నావు. ఈ భూమి మీద ఒకడు ఇంకా ప్రాణంతో ఉండి ఊపిరిని పీలుస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భములో దేవుడు అమర్చిన వాడు ఒక ప్రణాళికతో అమర్చబడ్డాడు. ఈ భూమి మీదకి దేవుడు వాడిని తీసుకొని వచ్చాడంటే దేవుడికి వాడితో పని ఉంది, దేవుడికి వాడితో పని ఉంది అని అర్థం. అమ్మా నాన్నలైన మీకు లేకపోవచ్చు మీ కొడుకుతో పని, మీ కూతురుతో పని. అనవసరంగా పుట్టావు అని మీరు మాట్లాడతారు. మీ బిడ్డలు మీకు అనవసరమేమో, కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడు పొరపాటు చేయడు. తల్లి గర్భములో బిడ్డని అమర్చిన దేవుడు పొరపాటుగా, అనుకోకుండా, మిస్ అయిపోయి, జారిపోయి అమర్చలా, ఒక ఉద్దేశంలో అమర్చాడు. అభినయ్ దర్శన్ అనే నన్ను నా తల్లి గర్భంలో దేవుడు అమర్చేప్పుడే తెలుసు, రానున్న రోజుల్లో వీన్ని ఒక సేవకునిగా నేను తీర్చిదిద్దుతాను, దైవజనుడిగా, సువార్థికుడిగా తీర్చిదిద్దుతాను, అనేకులకు ఆశీర్వాదముగా మారుస్తున్నాను, నశించిపోయే ప్రజలకు సువార్త ప్రకటించడానికి ఒక ఆయుధములాగా నేను వాడుకుంటాను. ఇది నా దేవుడు నా తల్లి గర్భంలో నన్ను పిండముగా పెట్టినప్పుడే చేసినటువంటి ఆలోచన. మా అమ్మకు తెలీదు, మా నాన్నకు తెలీదు, నాతో కుటుంబ సభ్యులకి, నా తోబుట్టువులకి తెలీదు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో. 26 సంవత్సరాల వరకు పనికి రాని వెధవలాగా బతికాను నేను. 31 సంవత్సరం వరకు సినిమా ప్రపంచంలో బతికాను నేను. ఈ జీవితం సినిమాకి అంకితం అనుకున్నాను నేను. నా తల్లిదండ్రులు, నా కుటుంబీకులు అందరూ కూడా ఏడ్చి విలవిలలాడిపోయారు. ఏంటి వీడి బ్రతుకు అనవసరమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది అని. కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడు నన్ను వ్యర్థమైన వాడని మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో నన్ను అమర్చిన ఆ రోజునే తెలుసు, తగిన సమయమందు నన్ను ఆయన పాత్రగా మలుచుకుంటాడని, సువార్థికునిగా నన్ను నిలబెట్టబోతాడని, పరిశుద్ధ బైబిల్ నందు నా చేతిలో పెట్టి ఈ సువార్తని నశించిపోతున్న వాళ్ళకు ప్రకటించడానికి నన్ను వాడుకుంటాడని. టైం వచ్చింది. నా దేవుడు నా పుట్టుకలో దాచి ఉంచిన రహస్యాన్ని బయలుపరిచి రుజువుపరిచాడు. కాబట్టే అభినయ్ దర్శన్ అని నేను ఈరోజు మీ ఎదుట నిలబడి నా దేవుని యొక్క పనిని ప్రకటిస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. ఏ బిడ్డ వ్యర్థమైన వాడు కాదు, ఏ కన్న బిడ్డ పనికి రానివాడు కాదు. అది దేవుని ప్రణాళిక.